హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ మధ్యన ఇలానే పోతున్నాయండి, అందుకని నేను ఈ టాపిక్ని తీసుకున్నా. దీనిలో ఒక తెలిసిన ఫ్యామిలీకి ఎలా చేశారు, ఒక గయ్యాలి అత్తగారినని మీకు ఎలా చెప్పబోతున్నాను. ఇలాంటి మనుషులు చాలా చోట్ల ఉన్నారండి, అందుకని ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఎవరికైనా ఉపయోగం కూడా ఉండవచ్చు. ఇది వీడియో జస్ట్ సరేనా? కొన్ని విషయాలను ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు కదా. నేను ఒకటి విన్నాను, చూశాను, అది మీకు షేర్ చేస్తాను. ఏమంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారనమాట. గయ్యాలి అత్తలంటే పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఎవరూ తప్పుగా తీసుకోకండి. ఏమి అంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. అమ్మాయి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతుంది. అబ్బాయి చిన్న అబ్బాయి ఉండగానే వయసు పెరిగిపోద్ది, 35 వస్తుంది అనమాట. అబ్బాయికి ఎవరు కూడా పిల్లనివ్వరు అనమాట. అప్పట్లో అయితే ఇచ్చేవారు, ఇప్పుడు ఏమంటే 2-3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి అని చూస్తున్నారు. అందువలన పిల్ల దొరకట్లేదు అన్నట్లు చెప్తా మర్చిపోయాను కదా. గయ్యాలు ఇంతకుముందు ఎక్కువగా ఉండేవాళ్ళు అని చెప్తున్నానండి. నాకు కూడా ఎప్పుడూ తెలియదు. అప్పుడంటే వాళ్ళకి చదువు లేదు, నాగరికత అంతగా తెలియదు, ఇంట్లో ఉంటారు, అందుకని గయ్యాలు గంపలుగా ఉంటారు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, మంచి చెడు తెలుస్తుంది. ఈ కాలంలో కూడా గయ్యాలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి. కొన్ని చోట్ల ఇప్పుడు కూడా గయ్యాలు ఉన్నారండి, అందుకని వీడియో విందాం రండి. అయితే ఆ అబ్బాయికి కూడా ఎక్కడ అమ్మాయి దొరకలేదండి. ఒక ఊర్లో అయితే అమ్మాయి దొరికింది. అమ్మాయికి అబ్బాయికి వయసు చాలా గ్యాప్ ఉంటుందండి. వయసు ఎక్కువ ఉన్నా కూడా అబ్బాయి చాలా మంచివాడు, చాలా మంచి ఫ్యామిలీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుందని సరే మంచి అబ్బాయి అని చెప్తున్నారు. మన అమ్మాయిని బాగా చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా చూడకుండా మంచి గుణం కోసం అమ్మాయిని ఇస్తారు. పెళ్ళైతే అవుతుంది. అవగాని అమ్మాయికి వెళ్ళిన చోట అందరూ చెప్తారు, అమ్మమ్మ ఎలా ఇచ్చారు పిల్లని అని అందరూ చెప్తారు. అత్తగారు వచ్చి గయ్యాలి, మీకు తెలియదా, మీరు విచారించలేదా? అలాంటిది లేదే, అబ్బాయి మంచివాడు అన్నారు, ఎక్కడైనా కూడా అబ్బాయి మంచివాడే. అయితే అమ్మ గురించి అడగరా, గయ్యాలి గంప. మరి మీ అమ్మాయి చూస్తే అమాయకంగా ఉంది, ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి భయం వేస్తుంది. భయం వేయగానే అమ్మ భయపడకండి నేను చూసుకుంటాను అంటుంది. అన్నా కూడా వాళ్ళు భయపడతారు. ఈ అమ్మాయి చిన్నపిల్లగా ఉంది ఎలా అని చెప్పేసి, అమ్మాయి వయసు వచ్చేసి 25-30 మధ్యలో ఉంటుంది అనమాట. ఈ కాలంలో పిల్లలు చిన్నపిల్లలే అయినా కానీ షార్ప్గా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి మేనేజ్ చేయగలదా అన్నమాట. అనగానే ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ వెళ్తారన్నమాట. కొంచెం బాగానే ఉంటుంది. 1 నెల తర్వాత ఆవిడ స్వరూపం మెల్లమెల్లగా బయటపడుతుంది. ఇంక ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆవిడ తీసుకురావడానికి ముందే ఈ అమ్మాయి కూడా మొదలుపెట్టింది. అమ్మాయి కూడా ఉన్న వాళ్ళ అమ్మాయే, ఆస్తి బాగానే ఉంది. ఆవిడ కంటే ముందు ఈ అమ్మాయి కూడా పొగరుగా మాట్లాడడం, అరవడం, గదవడం మొదలుపెట్టింది. అప్పుడు మనం ఊరుకోకపోతే మనల్ని కూర్చోబెట్టేస్తుందని భయం వేసి అమ్మాయి ముందే స్టార్ట్ చేస్తుంది అనమాట. అమ్మాయి ఒక మెట్టు ఎక్కువగానే స్టార్ట్ చేసింది. అయ్యో నేను గయ్యాలని అనుకున్నారు అందరూ, మనకంటే గయ్యాలుగా ఉంది. ఈ అమ్మాయి మనం అడిగినప్పుడు చాలా మంచి అమ్మాయి, నిదానం అని చెప్పారు. ఇక కొడుక్కి కంప్లైంట్ చేసింది. భార్య గయ్యాలు గంపరా, తెలియకుండానే చేసుకున్నాం అని చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. కొడుకు అంటాడు, అమ్మ దయచేసి నేను నోరు అదుపులో పెట్టుకోమని చెప్తాడు. నాకే పిల్లనొక వాళ్ళు ఇచ్చారు, ఈ వయసులో వీళ్ళు కూడా ఇవ్వకపోతే ఈ జన్మకి పెళ్ళి అవ్వదనుకున్నాను నేను. అందరూ పిల్లని ఇవ్వనన్నారు కదా, ఎన్ని ఊర్లు తిరిగాం, అమ్మాయి కోసం ఎక్కడూ దొరకలేదు కదా. ఈ అమ్మాయి నాకు ఏజ్ డిఫరెంట్ ఉంది, ఉన్నా కూడా వాళ్ళు లేని వాళ్ళని చూడకుండానే ఆ అబ్బాయి మంచివాడని కళ్ళు మూసుకుని ఇచ్చేశారు. చెడగొట్టేవనుకో అమ్మాయి వెళ్ళిపోద్ది, నీ కొడుకు ఇంక ఖాళీగానే కూర్చోవాలి, మళ్ళీ ఎక్కడ పిల్లలు కూడా ఇవ్వరు. అందుకని కొంచెం మంచిగా ఉండటం నేర్చుకో. అమ్మాయి అరుస్తుందనుకో పట్టించుకోకు, కొన్ని రోజులు చూస్తుంది, మా అత్తగారు గయ్యాలు కాదని అందరికీ చెప్తుంది, మంచి ఆవిడని చెప్పేసి కామ్ అయిపోద్ది. దానికి తోడుగా ఇద్దరు కలిసి అరిచారనుకో ఇంకంతే, బాగుండదని చెప్తాడు. కొడుకు అలా చెప్పగానే ఆలోచించింది. ఏమనంటే నిజమే, మన అబ్బాయి చెప్పింది, ఇన్ని రోజులైనా మన అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఆస్తి అన్నీ ఉన్నా కూడా పెళ్ళి అవ్వలేదు.
ఊర్లు తిరిగాము. ఏదో వీళ్ళిచ్చారు. నేను అరిచి అమ్మాయి కోపగించుకుని వద్దని వెళ్ళిపోతే మన అబ్బాయి జీవితంలో పెళ్ళి కాదు ఇంకా. ఇప్పటికే వయసు ఎక్కువైపోయింది కదా, ఇంకెవరిస్తారు పిల్లని అని చెప్పేసి జంకుతుంది అనమాట. జంకగానే అబ్బాయి చెప్తాడు ఆ అమ్మాయికి, అమ్మ నీ జోలికి రాదు, నువ్వు కూడా ఊరికే అరవకు, బాగుండదు. ఇరుగు పొరుగు వాళ్ళు వింటూ ఉంటారు, అందులోకి కొత్తగా పెళ్ళయింది కదా, ఏం జరుగుతుంది అని చెవులన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకని ఆమె ఏమైనా అంటే నువ్వు నాతో చెప్పు అంటాడు. అనగానే సరే అంటదనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటుంది. కొంచెం అత్తగారు తగ్గిపోయిందనమాట. ఆశ్చర్యం వేస్తుందనమాట. ఈవిడ గయ్యాల గంప ఎంత నిదానంగా ఉంది అని, అసలు ఏమీ మాట్లాడట్లేదు అని. ఎందుకంటే ఈ అమ్మాయి మొదల్లోనే అరవడం స్టార్ట్ చేసిందనమాట. ఆవిడకొచ్చి ఈ అమ్మాయి కూడా గయ్యాల గంపలాగా కనిపించింది. ఎందుకంటే గయ్యాలుగా ఉంది. మన మర్చినా కూడా ఈ అమ్మాయి దగ్గర సాగదు. ఇక్కడ ఏమిటంటే అసలు విషయం, మన వెనకాలే గమ్మున తలంచుకుని నోట్లో మాటలు రానట్టుగా ఉన్నట్లు అయితే ఆవిడ ఎప్పట్లాగానే చేసేదన్నమాట. ఈ అమ్మాయి ముందుగానే హుషారైపోయి అందరూ చెప్పగానే ఈ అమ్మాయి గయ్యాల గంపలాగా మెయింటైన్ చేయగానే ఆవిడకి కొంచెం భయం వేసిందనమాట. అదే కాకుండా కొడుకు చెప్పిన విషయంలో కూడా ఆలోచించడం వలన మనం తగ్గుదాం, తన చిన్నపిల్ల ఏమీ తెలియదు, వచ్చినా కూడా కొన్ని రోజులు తెలుసుకుంటుంది, అదే గమ్మునైపోతుంది, లేకపోతే ఈవిడ మంచిది కాదని అందరికీ చెప్తుంది. ఈ ఒక్కరు కూడా అత్తగారు గయ్యాల గంప అని చెప్తారు. అత్తగారి గురించి మస్తే ఎవరు పిల్లనివ్వరు అని చెప్పేసి అందువలన అక్కడ అణిగింది. ఇలా ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మంచి పేరు తెచ్చుకుందామని చెప్పేసి మెతగ్గా ఉంటారనుకోండి. పిల్ల ఎలాంటిది, గొడుసుదా మెతకదా అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. గొడుసుగా ఉంటే ఒకలాగా, మెతకలాగా ఉంటే ఒకలాగా చూస్తారు. ఇంట్లో 2 లేదా 3 కోళ్ళు ఉన్నారనుకోండి, గొడుసుగా ఉండే వాళ్ళకి అన్నీ చేస్తారు, అమ్మ అమ్మ అని వెళ్తారు, మెతకున్న వాళ్ళని కొట్టాలని చూస్తారు. అలా అన్నమాట. అందుకని ఇక్కడ గమనిస్తారు, పెళ్ళిలో కొత్తలో ఎలా ఉంటామో అదే లైఫ్ లాంగ్ అవుతుంది అనమాట. అందుకని గయ్యాలుగా ఉండమని చెప్పేసి అంటున్నారు అనుకోకండి. చూడండి అక్కడ అత్తగారు ఏ టైప్ అదో చూసుకుని దానికి తగినట్లుగా రియాక్ట్ అవ్వండి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారో తర్వాత మీరు అరిచినా ఏం చేసినా మీ మాట చెల్లుబాటు కాదు. ఇప్పుడు చక్కగానే ఉన్నారన్నమాట, గొడవలు లేకుండా. ఈ అమ్మాయి అత్తమ్మ అత్తమ్మ అంటుంది, ఆవిడేమో అత్తగారు అమ్మ అమ్మ అంటుంది, ఏ గొడవలు లేకుండా. చాలామందికి రియల్ లైఫ్లో జరుగుతున్నదే. కొంతమంది మంచిగా ఉన్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట అత్తలు. కోడళ్ళేమో మెత్తగా ఉన్న వాళ్ళని తొక్కేస్తా చూస్తారు. అదే గొడుసుది అనుకోండి, పొలాలు పెట్టేసి గొడవలు పెట్టేస్తారు సైలెంట్గా. ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉండాలని చూసామంటే తొక్కేస్తారనమాట. ఇది ఈరోజు గయ్యాల అత్తగారు ఒకరి కోళ్ళ గురించి చెప్పిన కథ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. మ్యూజిక్ క్రియేట్ చేస్తాను, చూస్తూ ఉండండి.